నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి పుష్కలంగా నీరు రావడంతో రైతులు ఆశలు చిగురించాయి. సాగర్ కుడి కాలువ కింద పల్నాడు జిల్లాలోని రైతులు వరి సాగుకు సమాయత్తమవుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ మాత్రం రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. వరి సాగుకు సహకరించే పరిస్థితిలో వ్యవసాయ శాఖ లేదు. పైగా రాయితీ విత్తనాలకు మంగళం పాడింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాలు కొనుగోలును ప్రోత్సహిస్తోంది. దీంతో బ్లాక్ లో విత్తనాలు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. గతేడాది నెలకొన్న పరిణామాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రాబ్లం ఉందండి. విత్తనాలు వచ్చి 4 రోజులు తిరుగుతున్నాండి. అన్నం వంటలా, నీళ్లు వంటలా, రేత్రి 12 1 గంట దాకా ఉంటున్నామండి. ఇస్తామంటున్నారు, ఇట్లేదండి. మాకు సమస్యలు బాగున్నాయండి. కాలాలు వచ్చి ఉండయి, 4 రోజుల టైము మాకేం అందట్లేదు విత్తనాలు. మాకు ఆ కొరత లేకుండా తీరవాలండి. అది సీజను జేజేలు అయితేనే పండేది. ఇప్పుడు బీపీ టైం పోయిందండి. అది 384 ఇత్తనం జేజేలు ఇత్తనం ఇప్పుడు ఈ టైంకే షూట్ అవుతుందండి. అది బాగా పండిద్ది, రైతులు దిగుబడి వద్ది. కలుపులు తెస్తున్నారు సైడ్. బీపీటీ టైం అయిపోయింది, దోమ కాటు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు జేజేలు అయితే నెంబర్ 1గా అనేది నెల్లూరు తనాలు వేసినా కూడా వెనకగా ఇంకా బాగా వెనకయ్యాల. మాకు ఇప్పుడు అయితే జేజేలు అయితే బాగా రైతులకి బాగా అందుబాటులో ఉంటుంది. వస్తాయి ఇస్తామంటున్నారు సార్. మరి మేము రోజు ఇప్పుడు వారం పెట్టి తిరుగుతూనే ఉన్నాం కొట్ల చుట్టూరు. కాలువలు వచ్చిండే ఆల్రెడీ. మరి మాకు అందుబాటులో ఉంటే మేము తీసుకుంటే వేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువకు నీటి సరఫరాతో జిల్లాలో రైతులు వరి సాగును విస్తృతంగా చేపట్టారు. అయితే రాయితీపై వరి విత్తనాల పంపిణీ నామమాత్రంగా కూడా లేదు. కిలోకు 5 రూపాయల రాయితీ విత్తనాలను ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తోంది. జిల్లాలో 1,33,400 ఎకరాల్లో సాగయ్యే వరికి 20 కిలోల చొప్పున 26,825 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. అయితే కేవలం 3,755 క్వింటాళ్లను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. బీపీటీ 5,204 రకం 2,368 క్వింటాళ్లు, కేఎన్ఎం 1,185 క్వింటాళ్లు, ఎన్ఎల్ఆర్ 34,449 రకం 202 క్వింటాళ్లను కేటాయించారు. అయితే పల్నాడు జిల్లా రైతాంగం ఎక్కువగా జేజీఎల్ రకం విత్తనాలను కోరుతున్నారు. రైతులు ఆసక్తి చూపే జేజీఎల్ రకం మాత్రం వ్యవసాయ శాఖ సరఫరా చేయటం లేదు. విత్తన కేటాయింపులు ఇక పెరిగే అవకాశం కూడా లేదని సమాచారం. ఈసారి రైతు భరోసా కేంద్రానికి వచ్చిన 5204 వచ్చిన బీపీటీ రకం, జేజీఎల్ రకాలేమో రాలేదు. అది 5204 వేద్దామని అనుకుంటున్నాము. ఏమైనా గవర్నమెంట్ స్పందించి మాకు జేజీఎల్ కూడా మన రైతు భరోసా కేంద్రానికి వచ్చేటట్టు చూడాలని చెబుతున్నాము. ఎక్కువ పర్సెంట్ జేజీఎల్ వేయడానికి రైతులు ఇష్టపడుతున్నారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అవి కూడా తెప్పిస్తే రైతులు సాయపడ్డ వాళ్ళు అవుతారు. 200 తేడా ఉందండి బీపీటీకి. వీటికి ఈ తిండికి బాగుంటాయని మిల్లర్స్ కూడా మాకు జేజేలు అయితే చెప్పండి అంటున్నారు. కొనటానికి కూడా ఎన్ఎల్ఆర్లు ఇటు కొంటే బస్తాకు 200 తేడా ఉంది. 30 బస్తాల మీద 6,000 తేడా వస్తుందని ప్రతి ఒక్కళ్ళు జేజేలకి ఆశ చూస్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ పంట లేదు, గవర్నమెంట్ కాడే విత్తనాలు లేవు అనేది మాట్లాడుతున్నారు. ఇల్లు ఇవి అయిపోయినాయి అన్నారు. నిన్న కొట్టికాడికి వచ్చాము, 5 దాకా కూడా 8 దాకా కూడా కొట్టి తీయలేదు. తెల్లవారుజాము 3 దాకా అమ్మేమన్నారు. ఎవరికి అమ్మేది మాకైతే ఇప్పుడైతే విత్తనాలు లేవు అంటున్నారు. రాయితీ విత్తనాల పంపిణీ ప్రక్రియ నుంచి రైతులు తప్పుకోవడంపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విత్తనం కోసం రైతులు పూర్తిగా ప్రైవేట్ మార్కెట్ పై ఆధారపడాల్సిందే. గతేడాది విత్తన కొరతతో రైతులు అనేక ఇక్కట్లు పడ్డారు. అటువంటి పరిస్థితులు ఈ ఏడాది తలెత్తకుండా ఇప్పటి నుంచే అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న జేజీఎల్ 354, కేఎన్ఎం 1638 రకం విత్తనాలను బ్లాక్ చేయకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఈ విత్తనాలు 30 కిలోల సంచి 1,400 నుంచి 2,330 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.